ఒక చిన్న గ్రామంలో మోటు అనే తరమైన కోతి ఉండేది. అతనికి తీపి తినే పదార్థాలంటే ప్రాణం. ఒక వేసవి రోజు ఐస్ క్రీం అమ్మే వ్యక్తి బండితో వచ్చి అరుస్తున్నాడు. ఐస్ క్రీం, వెనిలా, మామిడి, చాక్లెట్. మోటు నోరూరింది. కాని అతని దగ్గర డబ్బుల్లేవు. అప్పుడే ఒక తరమైన ఆలోచన వేసుకున్నాడు. మొదటి ప్రయత్నం. మోటు తలమీద అరటిపండు తొక్క పెట్టుకుని, నేను అరటిపండు ఇన్స్పెక్టర్, మీ ఐస్ క్రీంని పరీక్షించాలి అన్నాడు. అమ్మకందారుడు నవ్వుతూ, ఏంటి ఈ వింత పని అని తరిమేశాడు. రెండో ప్రయత్నం. మోటు గడ్డిపూలతో పెద్ద మీసం పెట్టుకుని, నేను చాలా సీరియస్ కస్టమర్, 10 ఐస్ క్రీం ఇవ్వండి అన్నాడు. కాని గాలి వీచి మీసం ఎగిరిపోయింది. అయ్యో, మళ్ళీ అదే కోతి అని అమ్మకందారుడు అరిచాడు. ఒక మేక వెంటపడింది. మోటు పారిపోయాడు. మూడో ప్రయత్నం. మోటు చెట్టు కింద కూర్చుని ఆలోచించాడు. దొంగతనం చేయకుండా సహాయం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అప్పుడు మోటు డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. అతను వెర్రిముఖాలు పెట్టాడు, తిరుగుతూ గిరిగిరా ఆడాడు. రండి రండి, ఐస్ క్రీం, డాన్స్ చేస్తూ తినండి అని అరిచాడు. పిల్లలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. వారి తల్లిదండ్రులు ఐస్ క్రీం ఎక్కువగా కొన్నారు. ముగింపు. ఆనందపడ్డ అమ్మకందారుడు మోటుకొక ఐస్ క్రీం ఇచ్చాడు. మోటు నాకుతూ నవ్వుతూ అన్నాడు, వెర్రి పనులతో అందర్నవ్వించడం దొంగతనం